బేబీ వాటర్ పోస్తున్నాను. అవునా? హలో గాయస్, మేము 2 ప్లాంట్స్ తీసుకొచ్చుకున్నాం. ఒకటి వచ్చే దగ్గరికి తులసి మొక్క, అలాగే ఇంకోటి కరివేపాకు అనమాట. తులసి తీసుకొచ్చి 20 days అయింది. ఇంత చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఏదైనా మన చేతులతో పెరిగితే చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. సో నాకు కూడా ఇది చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపించింది. బాగుంది కదా. సో మీకు మా కరివేపాకు మొక్క కూడా చూపిస్తాను. ఇది వచ్చే దగ్గరికి వాము చెట్టు, అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది. మీ హౌస్లోకి వచ్చే ముందల ఎవరో ఇక్కడే ఉంచేసి వెళ్ళారు. సో అది నా చేతులతో పెంచాను అనమాట. బాగుంది కదా, స్మెల్ ఎంత బాగా వస్తుందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చే దగ్గరికి ఆ తులసి మొక్క అని చెప్పాను కదా, ఆ తులసి మొక్కతో పాటు ఈ కరివేపాకు కూడా తీసుకొచ్చుకున్నాం. సో కరివేపాకుకి ఇంత పెద్ద కుండీ ఎందుకని, ఇవి కాళ్ళండి గోంగూరవి అనమాట. గోంగూరవి ఆకులు ఉంటాయి కదా, ఆకులు మొత్తం కట్ చేశాక నేను మళ్ళీ నాటాను. మళ్ళీ నాటిన తర్వాత ఇంత చిన్న చిన్న లీవ్స్ వచ్చినాయి, బాగా పెరుగుతున్నాయి. ఇలా కూడా నాటుకోవచ్చు, బాగా పెరుగుతున్నాయి. రూట్లు అదంతా కరెక్ట్గా ఉంటే బాగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా వామ్ చెట్టే. బాగుంది కదా, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. నిజంగా ఇంతవరకు నేను బజ్జీ ఆకు అంటారు కదా, అలా ఎప్పుడు చేసుకోలేదు బజ్జీలు. చూడాలి, ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి మీకు వీడియో సెండ్ చేస్తాను. బాగున్నాయా నా ప్లాన్స్? ఏదైనా మన చేతులతో మనం పెంచితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది.